ఓకే ఓకే గాదే గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి ఆయన ఏదో పరామర్శకు వెళ్తే ఫ్లెక్సీలు పెట్టి గో బ్యాక్ జగన్ అనడం, ఇదేం వైఖరి, ఇది పద్ధత? మొన్న ఏదో హెలికాప్టర్ దగ్గర ఇద్దరే కానిస్టేబుల్ని పెట్టారట, ఆయన కోసం తండోపుతండాలుగా జనాలు తరలి వస్తుంటే ఆయనకి ఏదో ప్రాణభయం ఉంది, సెక్యూరిటీ తగ్గించేశారు, ఏదో జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో గో బ్యాక్ అని చెప్పడం ఎక్కడికక్కడ అడ్డుకున్నారట. ఆయన కోసం ఆయన చూడడానికి వచ్చేవారు అభిమానులందరినీ కూడా రానివ్వలేదట, నిజమా? నమస్తే సార్, మీకు చర్చలో పాల్గొన్న వెంకటేశ్వర గారికి, ఆంజనేయులు గారికి, అలాగే జూపూడి గారికి, 99 వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే. ఆలస్యంగా జాయిన్ అయ్యాం అనుకోండి, కొంత చర్చ జరిగి ఉంటుంది ఇప్పటికే. ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఏ రాజ్యాంగం అయితే ఆ హక్కుని కల్పించిందో ఆ రాజ్యాంగం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉందా లేదా అని ఒక్కసారి పరిస్థితి చూసుకోవాల్సినటువంటి అవసరం. రాజకీయాలే మాట్లాడుకోవటం, రాజకీయ విమర్శలే చేసుకోవటం, రాజకీయ పరమైనటువంటి వాటి గురించి చర్చించుకోవటం, తుమ్మినా అదే దగ్గినా అదే వాటి గురించే మాట్లాడుకోవటం. రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకుండా రాజకీయ నాయకులు రాజకీయాలు చేయొచ్చు, కానీ రాజకీయ నాయకులు రాజకీయాలు చేయటం అనేది ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండాలి. దానిలో ఉన్నటువంటి లోపాలు, ఇప్పుడు ఏదైనా ఒక పథకాన్ని తీసుకొచ్చారు, ఆ పథకంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించేట్టు ఉండాలి. మహానుభావుడు గాంధీజీ చెప్పినట్టుగా ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి అందే విధంగా నిర్ణయం ఉండాలి అని చెప్పిన ఆయన సూచన అమలవుతా ఉందా లేదా అమలు అవ్వకుండా ప్రభుత్వం ఏదైనా అటువంటి నిర్ణయం తీసుకుంటే వాటి మీద మాట్లాడాలి. రాజకీయాలు దానికోసం. సరే అయినా అంటే ఇప్పుడు లేదనా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గాంధీ గారు ఆయన ఆలోచన సరలో లేకపోతే ఆయన సూచనలు అంటే ఇప్పుడు అమలు అవుతున్నది, గతంలో అమలు అవ్వలేదు, అదా మీ అభిప్రాయం? అదే వస్తుందా సార్? ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్స్ ఒకళ్ళనో పెట్టారు అన్నారు. ఇప్పుడు భద్రతకి సంబంధించి లేదా ఇతరత్రకు సంబంధించి ప్రభుత్వం కొన్ని ఆదేశాలు ఒక నియమ నిబంధనలకు లోబడి చేస్తూ ఉంటుంది. మీకు ఆ నియమ నిబంధనలో ఏదైనా లోపాలు కనపడినట్టుగా అనిపిస్తే మనకి రాజ్యాంగం అంబేద్కర్ గారు అందించారు, దానిలోనే ప్రతి దానికి ఏ వ్యవస్థకి పూర్తి హక్కులని ఇవ్వకుండా ఆయన చెక్స్ పెట్టారు అన్నిటికీ కూడా. ఒకవేళ ప్రభుత్వం ఓకే ఇలా వ్యవహరించలేదు లేదా ప్రభుత్వం సరిపడినంత ఇవ్వలేదు అనేది మీ భావన అయితే, నియమ నిబంధనల ప్రకారం వెళ్ళలేదంటే ఆశ్రయించడానికి న్యాయస్థానం ఉందిగా. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళారు, వెళ్తే అక్కడ నోటీస్ ఇచ్చారు ఆయనకి వెళ్ళటానికి ఇల్లేదని. మేము అదేమి అక్కడ అల్లరల్లరి చేయలే, ఆగం చేయలేదు కదా సార్. మేము అది పుచ్చుకుని ఏం చేసాం, న్యాయస్థానానికి వెళ్ళాం. అయ్యా మేము ఇట్లా వెళ్తానికి ప్రయత్నిస్తే మమ్మల్ని అక్కడే ఎయిర్పోర్ట్ లో నిర్బంధించారు, అదేమండి నోటీస్ ఇచ్చారు అంటే ఆనాడు సాక్షాత్తు డీజీపీ గారినే హైకోర్టు పిలిపించి చదవండి మీరు ఏ విధంగా ఇచ్చారో అని చెప్పి అన్నారు. మేము ఎందుకంటే మాకు దాని మీద నమ్మకం ఉంది, వ్యవస్థల మీద నమ్మకం ఉంది. ఇది ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను మీకు. వ్యవస్థల మీద నమ్మకం ఉండటానికి నమ్మకం లేకపోవటానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం. నాకు ఉండొచ్చు బలవంతుడినే నేను, నాకు అహంకారం ఉండొచ్చు, నేను ఏమైనా చేయగలనేటువంటి మొండితనం ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కారు నా చేతిలో ఉంది కదా అని నేను తొక్కుకుంటే వెళ్ళమని కాదు కదా సార్. నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కారు నా చేతిలో ఉన్నా, 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కారు నా చేతిలో ఉన్నా తొక్కుకుంటే వెళ్ళమని కాదు, నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలని ఉల్లంఘించారు అని ఎవరైనా భావిస్తే, ఎవరైనా దానికోసమే కదా ఇక్కడ ఎవరిని ఎక్కువ తక్కువ చేయలేదు, అదే చెప్తా ఉంది. అందరూ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి లోబడి ప్రతిరోజు ఇవన్నీ మనం చర్చించుకున్నాం, మాట్లాడి. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడేది కూడా గో బ్యాక్ అనవలసిన అవసరం ఏమొచ్చింది? ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టడం ఏంటి? అక్కడ చాలా మంది వచ్చారు, వాళ్ళు ఏమైనా తిరగబడ్డా లేకపోతే ఆ ఫ్లెక్సీలు చించినా లేకపోతే ఎవరు పెట్టారో అని వాళ్ళ మీదకి దాడులు చేసినా లా అండ్ ఆర్డర్ తప్పుతుంది కదా. దేనికి గో బ్యాక్ అని పెట్టారన్నది వాళ్ళు మాట్లాడే అంశం. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు అదే సార్ నేను అనేది, అందుకే చెప్తా ఉంది మీకు. ఇప్పుడు మనం సాక్షాత్తు మాజీ చీఫ్ మినిస్టర్ గారు అమరావతి పర్యటనకి వెళ్తున్న సందర్భంగా ఆయన మీద రాళ్లును ఏదో వేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి డీజీపీ గారు ఏదో మనుషుల్లో ఉన్నటువంటి దానికి అదే వాళ్ళకున్న ఆవేశాలకి
వాళ్ళు చేసేదాన్ని మనం ప్రజాస్వామ్యంలో చూడండి మళ్ళీ లోకేష్ గారు బొమ్మ వేసి మరీ పెట్టారు, అది చూడండి మా వాళ్ళు అది ప్లే చేస్తారు. ఇంటర్నెట్ సార్ వినండి ఒక్క నిమిషం వరం గారు. కాదు కదా ఆ ఫ్లెక్సీ రోజు చూడండి ఒక్క నిమిషం సార్, మనం అంటే ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకి వాదన సమాధానం కాదు. నేను వాదన కూడా వెళ్ళే మనిషిని కాదు. నేను చెప్తా ఉంది మనకి అవసరం వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకు రావటం, మనకు అవసరం వచ్చినప్పుడే న్యాయ వ్యవస్థ అంతా కూడా మన ప్రజాస్వామ్యాన్ని మన యొక్క హక్కుల్ని కాపాడాలని కోరుకునే ముందు మనం బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరికితంగా ఉన్నాము అనేది కూడా ఒక్క క్షణం ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇదేమి తెలిసిన పుస్తకమే సార్, నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఇవాళ ఏమవుతుందంటే ఒకప్పుడంటే పేపర్ లో రాస్తే 10 రోజుల తర్వాత పేపర్ కనపడకుండా చేస్తే జీవితంలో కనపడేది కాదు. ఇవాళ యూట్యూబ్ లో 99 టీవీ అని చెప్పి కొడితే ఎవరేం మాట్లాడారు అనేది 10 ఏళ్ల నాటి మాట్లాడిన మాటలు కూడా అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. నేను చెప్తున్నా వస్తున్నా సార్, నేను అనేది విమర్శ. మీరు అక్కడ చెప్పారు ఆయన బొమ్మేసి ఎవరు పెట్టారు, ఆయన పెట్టిన దానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, అసలు ఏమైందా, మీరు ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడండి. మీకేం శత్రువులు కాదు కదా, మీరు ప్రజల దగ్గరికే కదా వెళ్ళారు. ఏమయ్యా మీకేమి సమస్య, మీకేమిటని చెప్పి మాట్లాడండి. అక్కడ లోకేష్ గారు బొమ్మ పెట్టారండి, లోకేష్ గారు బొమ్మ పెట్టారు. అది ఎవరిని అడుగుతారు ఆయన, మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను. అదేనండి లోకేష్ గారు బొమ్మ పెట్టి ఆ పోస్టర్లు వేశారు, ఇది రాజకీయ దురుద్దేశంతో చేశారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఇల్లు అడుగుతారా, లోకేష్ గారు ఏంటంటే మీ ప్రాబ్లం, ఎందుకు నన్ను వెళ్ళలేదని అడుగుతారా జగన్మోహన్ రెడ్డి? లోకేష్ గారిని వెళ్ళి చంద్రబాబు గారిని వెళ్ళి అడగమని ఎవరు చెప్పారు సార్? అక్కడ పోస్టర్లు అవే ఉన్నాయండి. నేను చెప్పేది ఏంటంటే వారు ఎందుకు పెట్టారు అనేది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది చర్చలో పాల్గొన్న అందరికీ తెలుసు కదా. ఎందుకు ఈయన పరామర్శకు వెళ్ళేటువంటి ఆయన వల్ల ఇబ్బంది కలిగిన వాళ్ళ యొక్క చేసినటువంటి దానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ నేను మరలా చెప్పేది ఏంటంటే మీరు ప్రజాస్వామ్యం యొక్క పునాదులని వ్యవస్థల్ని పటిష్టం చేసేటువంటి క్రమంలో మీకు అవకాశం కలిగినప్పుడు వాటిని ఏ విధంగా బలహీనపరిచారో ఒకసారి ఆలోచించుకుంటే దాని విలువన ఇప్పుడైనా గ్రహించుకోమని చెప్తా ఉన్నాను. అందుకే చెప్తా ఉంది అధికారం అనేది ఒక వెపనం, దాన్ని సక్రమంగా వినియోగిస్తే అది సక్రమంగా వినియోగించబడుతుంది, రక్షణ కోసం వినియోగించబడుతుంది. అందుకనే చాలా సార్లు నేను చెప్పేది అదే వరం గారు, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇప్పుడు వెళ్లే పరామర్శకు సంబంధించి వెళ్ళొచ్చు, వాళ్ళ నాయకుడిని జైల్లో పెట్టారు. ఇప్పుడు సరే ఈ పరామర్శ ఒక ఎత్తు, ఇప్పుడు ఈ నెల్లి అక్కడ మాట్లాడినటువంటి మాటలు, అక్కడికి వెళ్ళి ఏది ఆ యాక్సిడెంట్ లో చనిపోతే ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన ఆయనకి సంబంధించి ఏజితో మాట్లాడతాం. దీన్ని నాకు తెలిసి మన ప్రభాకర్ గారు, జూపుడి గారు హర్షిస్తారా లేదా సమర్థిస్తారా? ఎవరైనా సమర్థిస్తారా? కాదని చనిపోయిన వ్యక్తిని ఎవరైనా పరామర్శిస్తారు, చనిపోయిన వ్యక్తి పట్ల సానుభూతి చూపిస్తారు. అందులో యాక్సిడెంట్ లో చనిపోవటం అంటే అది ఒక రకంగా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, కుటుంబాన్ని చంద్రవందర చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళి దాని మీద ఏదో పుండు మీద కారం చల్లినట్టుగా ఆ వయసు అయిపోయింది ఏం మాట్లాడుతారు? నేను ఎక్కడ చూడాలి, నేను అందుకే చెప్తున్నాను. ఈ మధ్య నేను మాట్లాడటం కూడా ఎందుకు తగ్గించానంటే మేము నేర్చుకున్న సిలబస్ వేరు, రాజకీయాలు మేము చదువుకున్నటువంటి సిలబస్ వేరు, మేము తిరిగినటువంటి నాయకత్వాలు వేరు, నాయకులు. ఇవాళ ఏ నాయకుడైనా మాట్లాడతాడా సార్? నాకు తెలిసి మాట్లాడతారు నేను అనుకోను. ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శిస్తారు, సరే కాదు మీ పార్టీ వాళ్ళని పరామర్శించాలి వెళ్ళినప్పుడైనా సానుభూతిగా మాట్లాడతారు. అంతేగాని అరెస్ట్ అయిన వాళ్ళకి సంబంధించి సార్ అరెస్ట్ కూడా ఏ పరిస్థితుల్లో జరిగిందో టీవీల్లోనూ పేపర్లోనే మీరు చూశారు. అరే ఇట్లా జరిగిందా, అయ్యో ఇట్లా ఎందుకు చేశాడు మా నాయకుడు, చేయకూడదు కదా. రామకృష్ణ గారు చర్చిద్దాం. జూపుడు గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ దాని మీద మీరు మాట్లాడేది. కానీ కృష్ణాంజనేయులు గారు